హాయ్ అండి. ఈరోజు మీకు పట్టీలు ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను. నా 2 జతల పట్టీలు ఎంత నల్లగా అయిపోయాయంటే ఒక డబ్బాలో పెట్టాను. అది గాలేదు. అది ఎలాగంటే గ్రీన్ కలర్లో తయారయ్యాయి. అవి చూసి నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ దాన్ని యూస్ చేయాలా లేకపోతే రిటర్న్ ఇచ్చేయాలా అనిపించింది. సరేలే ఈ టిప్ ఏదో ఫాలో అవుదాం కదా అని నేను ఏం చేశాను, పీతాంబరి ఉంది ఇంట్లో, ఇత్తళ్ళు, రాగి ఇవి తోముతాం కదా, ఒకసారి పీతాంబరి దీనికి పెట్టి చూద్దాం కదా అని ట్రై చేశాను. అది వర్క్ అయింది. ఏంటంటే ఒక పట్టి ఇట్టి రప్ప తోమగానే చూడండి ఎంత తేడా వచ్చిందో. కుడి చేతిలో ఉండేది తోమలే, ఎడం చేతిలో ఉండేది తోమాను. దానికి దీనికి చిన్న డిఫరెంట్ వచ్చింది. సూపర్గా వర్క్ అయింది కదా అని చెప్పి రెండోది కూడా అంతే రప్ప వేసి తోమపోతాడికి 2 సూపర్గా క్లీన్ అయ్యాయి. మళ్ళీ ఇంకో జత కూడా తోమాను. 2 జతలు ఎంత నీట్గా వచ్చాయంటే అవి చూసి మా ఆయన చేతుకున్న బ్రాస్లెట్ అదే మండ చైన్ తీసి నాది కూడా తోమిపెట్టు అన్నారు. కొత్తదే కావాలని. సరేలే మొగుడు చెప్తే పళ్ళం చెయ్యకపోతే బాగోదు కదా, మొగుడు బాధపడతాడు కదా అని చెప్పి తీసుకొని దాన్ని కూడా కొంచెం రప్ప తోమగానే తెల్లగా వచ్చింది. మా ఆయన చేతికి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇవి బాగా ఆరిపోయిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఇవి చాలా ఎక్కువ మువ్వలున్న పట్టి, ఒక జత పట్టి ఎక్కువ మువ్వలు స్టోన్స్ ఉన్న పట్టి ఏం చేశానంటే ఈ స్టోన్స్ అవి జాలీలాగా ఉండేవి దేనికన్నా తగిలిపోవడం, అవి మువ్వలు రాలిపోయాయి. చాలా బాధ అనిపించింది. దీన్ని ఏం చేశాను, మువ్వలు తీసి పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. మువ్వలు ఎంత బరువు ఉండేవంటే ఇప్పుడు ఒక 15 తులాల పట్టి 10 తులాల వరకు, అంటే ఎన్ని మువ్వలు రాలిపోయో నాకైతే తెలీదు. సరే అని చెప్పి చూసారా కాళ్ళకి ఆ మువ్వలన్నీ తీసి పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక కటింగ్ ప్లేయర్ తోటి నేను 2 hours కష్టపడితే ఆ మువ్వలన్నీ నెమ్మదిగా తీసేసాను. ఆ చైన్స్ ఉంటాయి కదా, అదే ఉక్కీలా ఉంటుంది కదా, ఉక్కీ లాగానే వైర్ లాంటిది దానికి చుడతాడు మువ్వకి, అవి నేను కటింగ్ ప్లేయర్తో లాగి తీసాను. తీయబోతాడికి ఇవి ఏటైందంటే అలాగా మొత్తం వచ్చేసి ఎంత అందంగా ఉందంటే కాలుకి చాలా నీట్గా అనిపించింది. ఈ తోమడం మళ్ళీ మువ్వలు తీసేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఈ హ్యాపీలో నా చెయ్యి అంత ఎర్రగా అయిపోయిందో చూసారా. అంతసేపు కటింగ్ ప్లేయర్ పట్టుకొని లాగే టైంకి నాకు చాలా ఎర్రగా అయిపోయింది. చూసారా మువ్వలు ఎలా రాలిపోయి ఉన్నాయో అక్కడ ఇవి స్టోన్స్ చాలా హెవీ వెయిట్. అలాంటిది మువ్వలన్నీ రాలిపోయి పడిపోయాయి. పట్టీలు జీవితాలే పోతున్నాయి మువ్వలో లెక్క, అంతేనా. ఆ మువ్వలన్నీ తీసి జత చేశాను. ఇది మువ్వలు తీసిన పట్టి, అది మువ్వలున్న పట్టి, ఒకదాని తర్వాత ఒకటి తీసి ఈ మువ్వలు కూడా నేను ఏం చేశానంటే మువ్వలన్నీ కలిపి ఊలుతోటి అల్లాను, అంటే దండలాగా అల్లాను. ఎంత నీట్గా వచ్చిందంటే, కాకపోతే అక్కడక్కడ చిన్న వైర్లు ఉన్నాయి. అవి చాలా జాగ్రత్తగా నేనేం చేశాను, ఒక పేపర్లో చుట్టేసి అవి ఒక దాంట్లో పెట్టాను. ఎప్పుడైనా మనం పట్టీలు మార్చుకుంటే అవి కూడా కలిపి ఇచ్చేవచ్చు కదా అని చెప్పి. నాకు చాలా నేను దండలా కట్టానని చెప్పాను కదా, ఏమంటారు మా ఆయన అన్నారు, నీకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదన్నారు. ఆడవాళ్ళకు ఉన్న తెలివితేటలు మగవాళ్ళకి ఎక్కడున్నాయండి.